సనాతన ధర్మ దీప్తి ఇది ఒక చాలా గంభీరమైనటువంటి విషయం. దీప్తి అంటే వెలుగు. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరు చోట లేవు. అలఘుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తికిన్ వెలుగుల నిధికిన్ గురుత్తమునకున్ జగదక్షునకున్ నమస్కరించదన్ అని గురువులందరికీ కూడా నమస్కరించుకుంటూ సనాతన ధర్మం మూడు పదాలు సనాతన ధర్మ దీప్తి. ఈ సనాతనం అంటే శాశ్వతమైనది, కాలాద్యవిచ్ఛిన్నమైనది, అపరిణామమైనది, అప్రమేయమైనది. అంటే ఏ మార్పు చెందదు, కానీ అన్ని మార్పులకు అది మూలమవుతుంది. సమాజంలో మానవ జీవితంలో ఎన్ని రకాలుగా మార్పులు వచ్చినా ఒక ప్రవాహంగా మనందరినీ కూడా అనుస్యూతంగా అంటే అనేక కాలాలుగా నడిపిస్తూ వస్తున్నటువంటిది ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మమే కానీ సనాతన మతం కాదు. మతం అనేది మనిషిలో నుంచి పుట్టేది. ధర్మం సంస్కృతిలో నుంచి, సంస్కారంలో నుంచి, నాగరికతలో నుంచి, కాల ప్రవాహంలో నుంచి పుట్టేది ధర్మం. ఆ ధర్మం అనేక విధాల ఉన్నది. ఆ ధర్మం ఏమిటి అంటే ముందు వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, ప్రదేశ ధర్మం, దేశ ధర్మం, ప్రపంచ ధర్మం, సృష్టి ధర్మం. వీటన్నింటిలో ఎవరు ప్రధాన భూమిక అంటే వ్యక్తి ప్రధాన భూమిక వహించాలి. సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఈ ధర్మం మతాతీతమైనది. జాతి మత వర్గ వర్ణాలకు అతీతంగా నీదే కులమని ప్రశ్నించినప్పుడు మతం ప్రశ్నిస్తుంది, ధర్మం ప్రశ్నించదు. ప్రధానంగా సనాతన ధర్మం అసలు ప్రశ్నించదు. అంటే అనేక కాలాలుగా మానవ జాతి పరిణామక్రమంలో ఒక చోట ప్రారంభమై రోజు రోజు ప్రవృద్ధమానమవుతూ నెమ్మదిగా తానున్న చోటికి ఆ క్షణానికి వచ్చే వరకు కూడా మానవతా విలువలతో కూడినటువంటి ఒక భావన పేరే సనాతనమైన ధర్మం. మానవత లేని మాధవత్వం లేదు. మానవుడు మాధవుడే అని చెప్పింది కూడా సనాతన ధర్మమే. ఏష ధర్మ సనాతన, ఈ ధర్మము సనాతనమే. సనాతనంగా ఉన్నటువంటిది ధర్మమే గనక ఈ రెండు అవిభాజ్యమైనటువంటి రెండు పదాలు. ముందుగా వ్యక్తి తన ధర్మాన్ని తాను పాటించాలి. ఏమిటి ఆ ధర్మం అంటే ఇందాక చెప్పినవన్నీ పాటించాలి. ఆ వ్యక్తి చుట్టూ కుటుంబం ఉన్నది, తోబుట్టువులున్నారు, బిడ్డలున్నారు, తల్లిదండ్రులున్నారు, గురువులున్నారు, హితులున్నారు, సన్నిహితులున్నారు, స్నేహితులున్నారు. వీరందరి పట్ల ఒక అవ్యాజమైన కారణం లేని ఒక ప్రేమ ఎప్పుడైతే వారి యందు ప్రకటిస్తూ ఉంటారో, ప్రదర్శిస్తూ ఉంటారో, వాటిని పంచుతూ ఉంటారో సనాతన ధర్మంలో ఇది మౌలికమైనటువంటి విషయం. ఇక రెండవది కాలం మారుతున్నదంటారు, కాలం మారదు. కాలం మారుస్తుంది, మారుస్తుంది, రెండు విధాలుగా సాగిస్తూ ఉంటుంది. ఆ కాల ప్రవాహంలో దానితో సమాంతరంగా దానితో తోడు నీడగా వెళుతూ ఉన్నట్లయితే కాలమే మనల్ని ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేరుస్తుంది గనక చేర్చేటువంటి ఆ నావ ఏది అంటే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంలో మౌలికంగా మానవతా విలువలు ఉన్నాయి. ఇక రెండవది గుణ విశేషణాలు ఉండాలి. ప్రతి మనిషి అంటే 84 లక్షల జీవరాశులలో సర్వోన్నతమైనటువంటి జన్మ మానవ జన్మ. ఎందుకని? అతనికి ఒక మనస్సు, ఒక బుద్ధి, ఒక చిత్తము, ఒక అహంకారము, ఒక అంస్ఫురణ, ఒక ఆత్మవిచారము ఇవన్నీ కూడా ఏర్పడి ఉన్నాయి. విజ్ఞానం ఉన్నది, వేదం ఉన్నది. వేదం అంటేనే విద్య. ఇటువంటి వాటన్నింటినీ కూడా పదార్థాన్ని చూస్తూ పదార్థం నుంచి యథార్థంలోకి తీసుకువెళ్ళగలిగినటువంటి శక్తి సంపన్నమైనటువంటి కుశాగ్ర బుద్ధి కలిగినటువంటి వాడు మానవుడు గనక ఈ మానవుడే దీనికి నాయకత్వం వహించాలి. సనాతనమైనటువంటి అనేక కాలాలుగా విలువలు, ఎన్నెన్ని విలువలు, ఎన్నెన్ని కథలు, ఎన్నెన్ని నీతులు, ఎన్నెన్ని భావనలు, ఎన్నెన్ని ఉపదేశ సందేశ ఆదేశాలు ఈ జాతి అందుకుంటూ వస్తున్నదో వాటన్నింటినీ కూడా పరిరక్షించుకుంటూ కాలానుగుణంగా సందర్భానుసారంగా జీవన ప్రవాహంలో వచ్చే ప్రతి మలుపులోనూ ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి విషయంగా వెళ్ళాలి. మతము ఆచరించేది కాదు, అనుకునేది. ధర్మము ఆచరించడానికి అనువైనది, ఆచరించవలసినది. మతము అనుకరించవచ్చు, మతాన్ని అనుసరించలేం. కాబట్టి మతం వేరు, ధర్మం వేరు. ఈ సనాతన ధర్మంలో ఏం జరిగింది, ఎన్నేళ్ల నుంచి ఉన్నదంటే సదాశివోక్తాని సపాదలక్షల యావధానాని వసంతిలోకే 1,25,000 సంవత్సరాల ఒక సంస్కృతిలో నుంచి పుట్టిన ఈ ధర్మం సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంలో పొరుగువాడిని ప్రేమించమని, అలాగే నిన్ను నీవు ముందు గౌరవించుకోమని,
నీతో ఉన్నటువంటి సమస్త ప్రపంచాన్ని ప్రేమించమని, ప్రేమను దాటి మరొక గొప్ప గుణం లేదని, దానము, త్యాగము, దమము, శమము, ఇంద్రియ నిగ్రహము, ఇవన్నీ కూడా, అలాగే మనోనిగ్రహము, సంతృప్తి, ఆత్మవిచార మార్గము, సత్య మార్గము, సత్సంగము, సత్సాంగత్యము, సదాచారము, సమ్యక్ సంకీర్తన, ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఇమిడి ఉన్నాయి. ప్రార్థన చేయాలి. ఎవరిని ప్రార్థన చేయాలి? నీకు ఇంకా కంటికి కనపడని, కానీ ఈ ప్రపంచం మొత్తాన్ని శాసిస్తున్న, అనుశాసిస్తున్న, నడిపిస్తున్నటువంటి పరదైవతమంది ఒకటి ఉన్నదని నమ్మి ఆ శక్తిని మనం ఉపాసన చేయాలి. ఆ శక్తికి నమస్కారం చేయాలి. ఆ శక్తే ఒక ధర్మమై, మర్మమై కర్మభూమిలోకి వచ్చి మనని కర్మానుష్ఠాన భూమికలో నిలకడ చెందించి కర్మవీరులుగా, పరిపూతమైనటువంటి వ్యక్తులుగా, తర్వాత జ్ఞానస్వరూపులుగా మార్చగలిగేది సనాతన ధర్మం. దీనిలో పశుపక్షాదులను కూడా ప్రేమించమని చెప్పింది సనాతన ధర్మం. ఈ కాలం ఎలా పక్కన పెట్టినా ఒకానొక కాలంలో ప్రతి ఇంట పాడి పంట రెండు ఉండేవి. భూమి పూజ జరిగేది. భూమికి వసుంధర బ్రహ్మదత్త అని ఒక పెద్ద మాట అనుకుంటూ భగవంతుడు ఇచ్చినది ఈ భూమిని, భూమికి నమస్కారం చేసేవాళ్ళం. నిద్ర లేస్తూనే నేలకి నమస్కారం చేస్తాం, గాలికి నమస్కారం చేస్తాం. అలాగే ఆ గాలి అంటే మన ప్రాణం, ప్రాణం అంటే ఆయువు, ఆయువు అంటే వాయువు. వీటన్నింటికి కూడా నమస్కరించడం అంటే నీ వల్ల మేము ఉండగలిగాము అని. మన వల్ల ఏది ఉండదు. మన వల్ల ధర్మం నిలబడాలి. మనకి జన్మ ఇచ్చింది, ఈ శరీరాన్ని ఇచ్చింది, ఈ అవకాశాన్ని, ప్రాప్తిని, యోగాన్ని అన్నీ ఇచ్చింది మనల్ని మనం కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడాలి. సమాజం కంటే ముందు మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. ధర్మ మార్గంలో నడిపించేట్లుగా మన జీవనం కూడా సాగాలి. కాబట్టి ప్రకృతి అనాత్మగా, ప్రకృతిగా, సృష్టిగా కనిపిస్తున్నటువంటి వస్తుజాలమంతా కూడా పరమేశ్వరి లేదా పరమేశ్వరుడు లేదా భగవంతుని యొక్క తత్వభూమికలుగా మనం విచారణ చేసినట్లయితే అన్నీ, ఏ వస్తువు కూడా నమస్కరించదగినదే. ఏ వస్తువు తిరస్కరించడానికి వీలు లేదు. వీడు పనికిరాడు అనటానికి లేదు. ఏదో పనికి అతడు పనికొస్తాడు. నువ్వు అనుకున్న పనికి అతను పనికి రాకపోవచ్చు. ఇవన్నీ కూడా సనాతన ధర్మం మనకి సంయమనాన్ని నేర్పుతుంది, సహనాన్ని నేర్పుతుంది, ఒక శక్తిని ఇస్తుంది, విశాల బుద్ధిని, ఒక ఔదార్యాన్ని, ఒక క్షమని, అన్నింటికంటే కూడా దేనినైనా క్షమించగలిగిన, ఏ అవమానాన్నైనా భరించగలిగిన, ఎవరికైనా ఏదైనా ఇవ్వగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభ్ర మనస్సుని అనుగ్రహ వరదానం చేయగలిగినటువంటిది సనాతన ధర్మం. కాబట్టి అది ఎలా ఉన్నది అంటే వెలుగులాగా ఉన్నది. వెలుగు ఎక్కడ ఉన్నది? 3 రూపాలలో వెలుగున్నది. మొదటి వెలుగు సూర్యుడి యొక్క వెలుగు. అది పగటిని వెలిగిస్తుంది. అది వచ్చింది గనక పగలవల, పగలు ఉన్నది గనక దాన్ని వెలిగిస్తుంది. ఆ సమయం అయిపోయిన తర్వాత చంద్రుడు అంటే చంద్రకాంతి రాత్రిని వెలిగిస్తుంది. మరి ఈ రెండు అయిపోతే ఇంతేనా, ఇంకేం లేదా అంటే అసలు ఉన్న జ్యోతి అంతా కూడా మన యందే ఉన్నది. ఇది సనాతన ధర్మం చెప్తుంది. అందుకనే వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్నని ముందు అనుకున్నాం. అన్నింటికంటే కూడా ఈ వెలుగు ఎక్కడ ఉన్నదంటే మన హృదయంలో ఉన్నది, మనలో ఉన్నది. అది అంతర్జ్యోతి అంటాం. జ్యోతిర్మయంగా, చరాచరమయంగా, వాంగ్మయంగా, శ్రీమయంగా అనేక భిన్న భిన్న రూపాలలో తన్ను తాను ఆవిష్కరించుకుంటూ మానవుడికి మార్గోపదేశనం చేస్తూ తాను నడుస్తున్నటువంటి ఆ దారి మీద వెలుగులు పారిస్తూ సన్మార్గం వైపు, లక్ష్యం వైపు, గమ్యం వైపు, పారమార్థిక చింతన వైపు దాటించేటువంటిది సనాతన ధర్మం. సనాతన ధర్మంలో 3 పార్శ్వాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి చితి. ఇదిగో దేహం తీసుకొని వచ్చాం, ఏదో ఒక రోజున ఇది దహింపబడుతుంది. దహయతి ఇది దేహ, దహింపబడుతుంది గనక దీనికి దేహము అని పేరు. శరీయతి ఇది శరీర, మార్పు చెందుతూ ఉంటుంది గనక దీనికి శరీరము అని పేరు. అలాగే లోపల 10 ఇంద్రియాలు ఉన్నాయి గనక ఈ ఇంద్రియాలతో నడుస్తూ ఉన్నది ఈ శరీరం గనక దీనికి రథము అని పేరు. పంచభూతాలలో నుంచి పుట్టినప్పటికీ పంచభూతాల చేత రక్షింపబడుతూ ఉన్నది గనక దీనికి కవచము అని పేరు. అంతేకాదు దేహో దేవాలయ ప్రోక్తో, ఈ దేహమే దేవాలయం అయినప్పుడు దానిలో ఎవరున్నారంటే సనాతనుడైనటువంటి ఒక శక్తి దాని యందు దాగి ఉన్నది గనక ఆ సనాతనమైనటువంటి దానిని మనం సనూతనం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. పదాలు కేవలము వదిలిపెట్టేవి కావు, లోతులకు వెళ్ళాలి. అనేక పార్శ్వాలలో ధర్మాచరణం ఎలా చేయాలి, ఎవరి కర్మనిష్ట ఎలా చేయాలి, ఏ కర్మ వస్తే కర్మే, కర్మ కాదు. కర్మ అంటే నెగటివ్, కర్మ అంటే మనం మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయాలంటే మంచి ఆలోచనలు కలగాలి. మంచి ఆలోచన చేయాలంటే మంచి సంస్కారం ఉండాలి.
మంచి సంస్కారం ఉండాలంటే మంచి సంస్కృతి ఉండాలి. మంచి సంస్కృతి ఉండాలంటే మంచి కర్మలు చేయాలి. మంచి కర్మలు చేయాలంటే మళ్ళీ మంచి జన్మలు కావాలి. ఈ జన్మలు కర్మలు ఇవన్నీ దాటుతూ వస్తున్నటువంటి వాడు సనాతన ధర్మాన్ని మతం అనేటువంటి గాడిన కట్టివేయకుండా ఇది ఒక విస్తృతమైనటువంటి నిజమైన లౌకికమైనటువంటి భావన. అది కాలము చేత జయింపబడదు. కాలం దాన్ని జయించలేదు. కాలం తనతో పాటు నడిపిస్తూ సనాతన ధర్మాన్ని నడిపిస్తున్నప్పుడు మానవుడు పూర్ణమానవుడు కావాలి. మనం ఏదో పుట్టాం, కొన్నాళ్ళు ఉన్నాం, ఓ రోజున రాలిపోతామంటే పశుపక్షాదులు కూడా చేస్తున్నాయి ఆ పని. అవి స్పృహ లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ కూడా స్పృహ లేకుండానే పుట్టాడు, స్పృహ లేకుండానే పోతున్నాడు. కానీ నడిమి కాలం ఏదైతే ఉన్నదో దీని అన్నింటినీ కూడా దీప్తిమంతం చేయాలి, కాంతిమంతం చేయాలి. కాంతితో పాటు క్రాంతిమంతం. క్రాంతి అంటే ఒక విప్లవం అంటే విధ్వంసం కాదు. విప్లవం అంటే ఒక పరిణామ స్ఫూర్తి. నిన్న ఎలా ఉన్నానో దానికంటే ఈవేళ నేను ఉదాత్తంగా ఉండాలి. ఈవేళ ఎలా ఉన్నానో దీనికంటే ఉత్తమంగా రేపు ఉండాలి. ఆ పైన ఉత్కృష్టంగా ఉండాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉత్కృష్ట స్థితికి వెళుతూ యథార్థ స్థితిలోకి వెళ్ళి నేనెవరు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు నేను భగవంతుడి కంటే భిన్నం కాదు. ఇది వేదం చెప్పిన మాటే. త్వమేవాహం న సంశయ. నీకు నాకు తేడా లేదని భగవంతుడు చెప్తుంటే మనమేమో దేవుడు వేరు, నేను వేరు, నువ్వు వేరు, నువ్వు మహాపుణ్యాత్ముడివి, నేను పాపిని చెప్పుకోవటం ఈ సనాతన ధర్మంలో లేదు. గనక భారతదేశాన్ని ఇన్ని సంవత్సరాలు, ఇన్ని యుగాలు నడిపించినటువంటి ధర్మం రామాయణ కాలంలో ఆ ధర్మం ఒక విధంగా ప్రవర్తిల్లింది. అందుకు త్రేతాయుగంలో ఏం జరిగింది? ఈ ధర్మస్వరూపం ఏమిటంటే రామో విగ్రహవాన్ ధర్మ. రాముడి కథ చెప్పుకోండి, అదంతా ధర్మమే రామ విగ్రహంగా వచ్చింది. రాముడు ధర్మము సాకారమై రాముడై వచ్చాడు అని చెప్తుంది. రాముడై వచ్చాడంటే ధర్మంతో వచ్చాడా, ధర్మమై వచ్చాడా అంటే తన జీవితం మొత్తం కూడా ధర్మం వైపు నడిపించాడు. ఎక్కడ దుష్ట సంహారం చేయాలో చేశాడు, శిష్టులను ఎలా కాపాడాలో కాపాడుకున్నాడు, రాజ్యం ఎలా పాలించాలో పాలించాడు. మళ్ళీ సమయం ఆసన్నమైనప్పుడు ఆ రాజ్యాన్ని ఒక యోగ భూమికలో వదిలిపెట్టగలిగాడు. మనం కూడా పరిణామ దశలో ఒక స్థాయికి వెళ్ళినప్పుడు సనాతన ధర్మాన్ని మనం ఆశ్రయించినప్పుడు మనలో కామనలు, కోరికలు, స్పర్ధలు, వ్యర్థమైనటువంటి మాటలు ఇవేమి మన ఎందు ఉండవు. గనక సనాతన ధర్మం అనేది పెద్ద మర్రి చెట్టు. దాని నీడన అంటే ఆ తరుఛాయలో మనం హాయిగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా జీవించగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి నీడ. అది చల్లని నీడ. మలయ పవనాలు వీచగలదు, అది వింజామర వీచగలదు, మనస్సుకి సాంత్వన ఇవ్వగలదు, మనస్సు కష్టపడ్డప్పుడు కష్టం నుంచి బయటపడేయగలదు. ఎప్పుడు ఇది మనం ఆచరించినప్పుడు. ఆచరించాలి అంటే తెలుసుకొని ఉండాలి. దేనిని తెలుసుకోవాలి? ధర్మం ఏమిటో తెలియాలి, సనాతన ధర్మం ఏమిటో తెలియాలి. మన పూర్వీకులందరూ కూడా వాళ్ళ జీవితాలని పరితృప్తంగా నిండు నూరేళ్లు ఎలా జీవించగలిగారో తెలుసుకున్నప్పుడు ఈవేళ 20-30 ఏళ్లకే జీవితం అంటే విసిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. జీవితం ఇట్లా ఇంత భయంకరంగా ఉన్నదంటున్నారు. ధర్మం ఎప్పుడైతే మనం ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షించలేము. ధర్మాన్ని ఆచరిస్తే ఓ గొడుగు ఉంటుంది. ఆ గొడుగు ఎండ కాచినప్పుడు గొడుగు తీసుకొని మనం ఎండలోకి వెళతాం. వానాకాలం కూడా మళ్ళీ అదే గొడుగు మనకి ఆసరా అవుతున్నది. ధర్మం ఒక్కటే, ఏకం. అట్లాగే మనకు కూడా గొడుగు ఒక్కటే, ఎండకైనా వర్షానికైనా ఒకటే. ఆ గొడుగు సనాతన ధర్మం. అది చిత్ర విచిత్ర వర్ణాంచితంగా ఉండేటువంటి ఒక అద్భుతమైన ఛత్రంగా నేను భావిస్తూ ఈవేళ మనందరం కూడా సనాతన ధర్మం అంటే ముందు తెలుసుకుందాం. దాన్ని మతం నుంచి విడగొట్టండి. ముందు సనాతన ధర్మం అంటే వ్యక్తి ధర్మం. దానివల్ల కుటుంబం వల్ల దేశం వల్ల ప్రపంచం, ఈ అనంత మహాసృష్టి. దీనికి జాతి, మత, వర్గవర్ణాలు దీనికి ఏ రకమైనటువంటి సంబంధము లేని ఈ సనాతన ధర్మము అనాది. ఇదే మనకు పునాది, ఇదే సనూతనము, ఇది ఆచరణాత్మకమైన దివ్య జీవన విధానం.